హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కడ్డా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ సర్వీస్ గురించి మనం వీడియో చేస్తున్నాం. మనకి సచివాలయంలో మీ సేవ సర్వీసెస్ అనేది అందిస్తున్నారు. అందులో భాగంగా చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. సో సర్వీసెస్ ఏమేమి ఉన్నాయనేసి నేను ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. దాని తర్వాత అందులో ఒక సర్వీస్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మోస్ట్లీ మనకి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ రూరల్‌లో అయితే అండ్ అర్బన్‌లో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ దగ్గర మీ సేవ సర్వీసెస్ అనేవి అవైలబుల్‌లో ఉంటాయి. సో, అందులో భాగంగా చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే మనకు అవైలబుల్‌లో ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ ఏంటి? అదొకసారి బ్రీఫ్‌గా చెప్తాను మీ ఐడియా కోసం. ఇందులో వన్ బై వన్ సర్వీస్ నేను మీకు వీడియోస్ అప్డేట్ ద్వారా తెలియజేస్తాను. ఫస్ట్ టైప్ మనకి ఆధార్ సర్వీస్ ఉంది ఫ్రెండ్స్. ఆధార్‌లో ఏంటి అంటే మనకి ఆధార్‌లో చేంజెసో, నేమ్ చేంజో లేదంటే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఎలాంటి సర్వీస్ కాదు. అవి మళ్ళీ మనకు ఫర్దర్‌గా వస్తాయి కమింగ్ డేస్‌లో సచివాలయంలోనే. ప్రెజెంట్ అయితే ఓన్లీ సీడ్ యువర్ ఆధార్ సర్వీస్ అనేది మాత్రమే ఉంది. అంటే మీ ఆధార్‌ని ఏదైనా సర్వీస్‌కి లింక్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డ్‌కి గానీ, లేదంటే ఎల్‌పీజీ సిలిండర్ ఉంటది కదా! వాటికి లింక్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ ఏంటి అంటే ఇండస్ట్రీస్ రిలేటెడ్. మోస్ట్‌లీ ఇండస్ట్రీస్ కొన్ని చోట్ల ఉండవు. సో, అలాంటి వాటికి లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అడ్మిషన్స్‌కి అండ్ మెయిన్‌గా ఈ సర్వీసెస్ ఇప్పుడు నేను చెప్పబోయే సీడీఎంఏ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇవేంటి అంటే బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, చైల్డ్ నేమ్ ఇంక్లూజన్, కరెక్షన్స్ ఇన్ బర్త్ సర్టిఫికేట్, కరెక్షన్స్ ఇన్ డెత్ సర్టిఫికేట్, నాన్ అవైలబిలిటీ, బర్త్, డెత్. సో వీటి గురించి నేను కొద్దిగా బ్రీఫ్‌గా చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇంపార్టెంట్ ఉంటాయి ఈ సర్వీసెస్. సో ఇవి ఏంటియో చూద్దాం మనం ఇప్పుడు. సో వీటి కోసం మీరు వాలంటీర్‌ని గాని అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే సచివాలయంలోని సెక్రటరీని గాని అప్రోచ్ అవ్వచ్చు. మెయిన్‌గా మనకి యూఎల్‌బీస్‌లో మనకి సీడీఎంఏ అంటే మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తాయి ఈ సర్వీసెస్. ఇందులో మనకి బర్త్ రిలేటెడ్ చూద్దాం ఫస్ట్. మనకి బర్త్ ప్రెజెంట్ అనుకోండి ఫ్రెండ్స్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఈ 2020లో కావచ్చు, ఈ రోజు తర్వాత ఎవరైనా పుట్టినోళ్ళు కావచ్చు, వాళ్ళన్నీ ఏంటంటే మన పంచాయతీలో గాని, డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్‌లో గాని చేస్తారు. అండ్ ప్రీవియస్‌గా అంటే లైక్ 2017 రఫ్‌గా చెప్తున్నాను. 2017 ముందు వాళ్ళైతే ఎక్కడ చేసుకోవాలి అంటే 2017 ముందు పుట్టి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఎక్కడ చేసుకోవాలి అంటే సచివాలయంలో ఫ్రెండ్స్. వాటి కోసమే ఈ సర్వీసెస్ పెట్టారు. డెత్ కూడా 2017 బిఫోర్ అయ్యుంటే సచివాలయంలో చేసుకోవాలి. సో ఇందులో 2 టైప్స్ ఫ్రెండ్స్. ఏంటి అంటే ఒకటి మీకు ఆల్రెడీ హాస్పిటల్‌లో గనక బర్త్ అనేది జరిగి, వాళ్ళ దగ్గర హాస్పిటల్‌లో వాళ్ళిచ్చిన స్లిప్ అనేది ఉంటే, ఆ స్లిప్‌లో ఏమేమి ఉంటుందంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ హాస్పిటల్ నేము అండ్ రిమైనింగ్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నంబర్ లాంటివి ఉంటాయి. సో, అలాంటి స్లిప్ గనక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు డైరెక్ట్‌గా బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ స్లిప్ గనక మీ దగ్గర లేదు అంటే అప్పుడేం చేయాలంటే మీరు నాన్ అవైలబిలిటీ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్. అది ఎందుకు అంటే మీకు బర్త్ అనేది ఇంట్లో జరిగినట్లయితే, లేదంటే అదర్ దాన్ హాస్పిటల్ ఎక్కడ జరిగున్నా, మీకు అలాంటి కేసెస్‌లో మీకు స్లిప్ అనేది రాదు. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ తీసుకున్న తర్వాత, ఆ సర్టిఫికేట్ మీకొస్తుంది. అది కూడా మనకి సచివాలయంలోనే చేస్తారు. అదొచ్చిన తర్వాత మీరు బర్త్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి చైల్డ్ నేమ్ ఇంక్లూజన్. చైల్డ్ నేమ్ ఇంక్లూజన్ ఏంటి అంటే ఫస్ట్ మనకి వీళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకునేసి ఉంటారు వితిన్ 15 డేస్‌లో. కాకపోతే చైల్డ్ నేమ్ అనేది పెట్టుంటారు. అంటే బాబు గాని, పాపకి గాని పేరు పెట్టుంటారు అప్పటికి. సో, పేరు పెట్టిన తర్వాత సర్టిఫికేట్‌లో నేమ్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. సో, అలాంటి వాటికి చైల్డ్ నేమ్ ఇంక్లూజన్ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్‌గా చాలా మందికి యూజ్ అయ్యేది ఏంటంటే కరెక్షన్స్. సో, బర్త్ సర్టిఫికేట్‌లో గాని, డెత్ సర్టిఫికేట్‌లో గాని కరెక్షన్స్ కూడా మనకి సచివాలయంలో చేస్తారు ఫ్రెండ్స్. మీ దగ్గర సర్టిఫికేట్ గనుక ఉన్నట్లయితే దానికి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. బ్రీఫ్‌గా చెప్తున్నా ఈ వీడియోలో. సో, కరెక్షన్స్ అనేవి కూడా మనకు సచివాలయంలో చేస్తారు. సో, నెక్స్ట్ సర్వీస్‌కెళ్దాము. సో, ఇది ఓన్లీ అమరావతిలో ల్యాండ్‌లెస్ పూర్ పీపుల్ ఉంటారు వాళ్ళకి. నెక్స్ట్ పాన్ బ్రోకర్ లైసెన్స్ ఎవరైనా కుదా వ్యాపారం చేసుకునే వాళ్ళకి లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలంటే ఆ సర్వీస్ కూడా ఉంది. నెక్స్ట్ ఫ్యాక్టరీస్ రిలేటెడ్ ఉన్నాయి మనకి. దాని రిలేటెడ్ పవర్ కన్జంప్షన్ వాటి కోసము. నెక్స్ట్ సర్టిఫికేట్స్, మిడ్‌వైఫరీ, నర్సింగ్ ఎవరైనా చదివే వాళ్ళకి మాక్సిమం ఇష్యూయన్స్ ఉంది. నెక్స్ట్ ఈపీడీసీఎల్ అనేది కొన్ని డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఎస్పీడీసీఎల్ ఉంటుంది. ఇది ఈస్టర్న్ పవర్‌కి సంబంధించి మీకు కొత్త కనెక్షన్ కావాలన్నా, లేదంటే ఆల్రెడీ మీటర్ ఒకరి పేరు మీద ఉండి నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా, నెక్స్ట్ కేటగరీ చేంజ్ అంటే ఒక 1 కిలోవాట్ వాడుతున్నారు, 2 కిలోవాట్స్ చేంజ్ చేసుకోవాలన్నా, ఫేజ్ చేంజ్ చేసుకోవాలన్నా అలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఎండోమెంట్ కింద మనకి ఇవి మోస్ట్‌లీ కొన్ని ఏరియాస్‌లో మాత్రమే యూజ్ అవుతాయి. దర్శనం టికెట్స్ గానీ, మనకి రూమ్స్ కానీ, ఏదైనా సేవా టికెట్స్ బుకింగ్ కోసం అనుమతి ఉంటాయి.
నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ కింద న్యూ ఓటర్ కార్డ్ అప్లికేషను, లేదంటే మనకి ఆల్రెడీ ఎపిక్ నెంబర్ వచ్చేసి వాళ్ళకి మనకి కార్డ్ ప్రింట్ కావాలంటే అలాంటి వాళ్ళకి. నెక్స్ట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఎవరైనా ఆక్వాకల్చర్ చేసుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని రెన్యువల్ చేసుకోవాలి, సర్టిఫికేట్ అనే వాళ్ళకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్కానింగ్ సెంటర్ ఎవరైనా మీ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా పర్మిషన్ కోసం మనం ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మైనింగ్ రిలేటెడ్ కొన్ని ఉన్నాయి. మనకి డీలర్ లైసెన్సు, ఎవరైనా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే వాళ్ళకి లైసెన్సు, సో వాటి రిలేటెడ్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ లేబర్ రిలేటెడ్ మనకి ఇక్కడ లేబర్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషను, దాని లేదంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ తీసుకున్న వాటికి అప్డేట్ చేసుకోవాలన్నా సో వాటి గురించి ఉంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే కల్చరల్ రిలేటెడ్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ సేమ్ ఇది మినరల్ కన్సెషన్ అప్లికేషను. నెక్స్ట్ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి మనకి. అందులో మెయిన్ నేను కొన్ని చెప్తాను. సో కంప్యూటరైజ్డ్ అడంగల్, సర్వే నెంబర్ యాడ్ చేసుకోవాలన్న 1Bలో. నెక్స్ట్ ఫామ్ 1B ROR. నెక్స్ట్ ఆల్రెడీ సర్టిఫైడ్ కాపీస్ ఆర్డీఓ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రింట్ తీసుకోవాలంటే తహసీల్దార్ ఇచ్చినవి. నెక్స్ట్ ఈ పాస్బుక్ సర్వీసు, ఎవరన్నా ఇప్పుడు దివాళీకి దానికి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ క్రాకర్స్ ఉంటే ఆ లైసెన్స్ స్టోర్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, నెక్స్ట్ FMB కాపీ, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ EWS సర్టిఫికేట్ ఉంది. నెక్స్ట్ ఆర్మ్స్ లైసెన్స్ ఉంటే గన్స్ అవి యూజ్ చేస్తుంటే వాళ్ళ లైసెన్స్ తీసుకోవాలంటే. నెక్స్ట్ లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. నెక్స్ట్ మ్యుటేషన్ అండ్ టైటిల్ డీడ్, పట్టాదార్ పాస్బుక్, ఇది ఎవరు ఎర్న్ చేయట్లేదు మెంబర్ ఇంట్లో అనుకుంటే ఆ సర్టిఫికేటు, ప్రాపర్టీ లేదంటే ఆ సర్టిఫికేటు, ఓబీసీ కావాలనుకుంటే ఓబీసీ సర్టిఫికేటు. నెక్స్ట్ ఆల్రెడీ తీసుకొని ఎక్కడన్నా పోయి సర్టిఫికేట్ మళ్ళీ రీఇష్యూన్స్ చేయాలంటే అవి. నెక్స్ట్ ROR 1B ఉంది. నెక్స్ట్ విలేజ్ మ్యాప్ కాపీ ఒకటి కావాలంటే అదొకటి ఉంది. అగ్రికల్చరల్ ల్యాండ్స్కి వాటర్ ట్యాక్స్ పే చేయాలంటే దానికి ఒక అప్లికేషన్ ఉంది. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ కింద కొన్ని ఉన్నాయి. అంటే సదరం సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా ఫ్రెండ్స్, సో వాళ్ళకి పెన్షన్స్ ఏమైనా అప్లై చేయాలంటే ఫస్ట్ సదరం అప్లై చేసుకోవాలి. సో ఆ సదరం సర్టిఫికేట్ ప్రింట్ తీయడానికి మన దగ్గర ఆప్షన్ ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కింద కొన్ని ఉన్నాయి. హిందూ మ్యారేజెస్ అయ్యి వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి 2 టైప్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకటి మనకి మ్యారేజ్ జరిగిన డేట్ నుంచి 90 days లోపల అయితే మనకి శానిటేషన్ సెక్రటరీ దగ్గర అప్లై చేసుకోవాలి. అండ్ 90 days కన్నా ఎక్కువ అయిపోయి వాళ్ళు హిందూస్ అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు, హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అని. నెక్స్ట్ ఎన్కంబరెన్స్ తీసుకోవచ్చు, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, స్కాలర్షిప్ వీటి గురించి. నెక్స్ట్ SPDCL కింద సేమ్ EPDCLలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. న్యూ కనెక్షన్, రీపేమెంట్, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే ఆ కంప్లైంట్స్ పెట్టడానికి ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ సర్వీసెస్. సో ఇందులో ఈరోజు నేను లేబర్ రిలేటెడ్ చెప్తున్నాను. లేబర్ రిలేటెడ్ కింద కొత్త లేబర్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి దాన్ని చూద్దాము. సో దీని మీద క్లిక్ చేశారంటే అప్లికేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ లేబర్ లాస్. సో ఎవరికైనా షాప్స్ ఉండి లేదా ఏదైనా బిజినెస్ ఉండి లేదా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ లేబర్స్ ఉండి సో వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలి లేబర్ సర్టిఫికేట్ కోసం అంటే మీరు సచివాలయంని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, మీరు ఎస్టాబ్లిష్మెంట్ దేనికి తీసుకుంటున్నారు, ఇండస్ట్రీకా అంటే ఒకవేళ ఇండస్ట్రీ అయితే ఎస్ పెట్టండి, కాకపోతే నో పెట్టండి. సో ఫర్దర్గా అప్లికేషన్ ముందుకు వెళ్తుంది మీరు ఇది ఆప్షన్ సెలెక్ట్ చేశాక. కొంచెం స్లోగా ఉంది ఫ్రెండ్స్ సైట్. ఓకే, ఇక్కడ సర్వీస్ టైప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మూడింటి చూడండి, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఆర్ లైసెన్స్, నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్, అమెండ్మెంట్. ఈ మూడు ఏంటంటే ఫ్రెష్గా ఎవరైనా అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం లేబర్ సర్టిఫికేట్ కోసం ఫ్రెష్ సెలెక్ట్ చేసుకోండి. 1 year 2 years అయిపోయి రెన్యువల్ ఏదైనా ఉంది అంటే అప్పుడు రెన్యువల్ అప్లై చేయండి. ఆల్రెడీ చేసిన దాంట్లో ఏదైనా కరెక్షన్స్ ఉన్నప్పుడు అమెండ్మెంట్కి వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఫ్రెష్ చూపిస్తున్నాను మీకు కాబట్టి ఫ్రెష్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది అదే డిస్ప్లే అవుతుంది, సైట్ స్లోగా ఉండడం వల్ల రాలేదు. అలా అప్లై ఆప్షన్స్ చూద్దాం. మనకి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, నేచర్ ఆఫ్ బిజినెస్ ఆర్ వర్క్ ఆర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవేంటి అంటే ఈ లేబర్ సర్టిఫికేట్ దేనికైతే తీసుకుంటున్నారో వాళ్ళు చేసే బిజినెస్ ఏంటి, లేదా ఏదైనా వర్క్ చేస్తున్నారా లైక్ బిల్డింగ్ వర్క్స్ ఏదన్నా, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నారా, లేదా అది అదర్ యాక్టివిటీ, లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్టరేషన్ ఆఫ్ బిల్డింగ్స్, బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు, రోడ్ పనులు, డ్యామ్స్, కేబుల్ లైన్స్ ఇవి.
నెక్స్ట్ ఇంజినీరింగ్ వర్క్స్ లైక్ వెల్డింగ్ వర్క్స్ కావచ్చు, బైక్ మెకానిక్స్, సో ఇలాంటివి కావచ్చు, బయోటెక్ యూనిట్స్, క్యాష్యూ నట్ ప్రాసెసింగ్, సినిమా హాల్, థియేటర్స్ వీటి గురించి, క్లబ్స్, సేమ్ ఇది కన్స్ట్రక్షన్, డిమాలిషన్, డైయింగ్ అంటే కలరింగ్ చేసేటివి, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ఏదైనా చేస్తుంటే అవి, ఫ్యాక్టరీస్, ఆయిల్ మిల్స్, హాస్పిటల్స్, హోటల్, ఈటింగ్, బేకరీ ఏదన్నా, హౌస్ కీపింగ్ సర్వీసెస్, లాడ్జింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, బీడీ, సిగరెట్స్ ఇలాంటివి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, టొబాకో, అదర్స్, పెట్రోల్ యూనిట్స్, సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు ఇది ఏదో మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, సర్వీస్ ఏదో ఇస్తున్నారు మీరంటే సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పెట్టిన ఆప్షన్స్లో మీకు ఏది రాలేదనుకుంటే అదర్స్ పెట్టండి. అదర్స్ పెట్టి సో దాని కింద ఇంకొక బాక్స్ మళ్ళీ మనకు ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏం చేస్తున్నారు బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ షాప్ ఉంది, పైన ఉన్న ఆప్షన్స్లో ఎక్కడ టీ షాప్ అనేది లేదు. సో అప్పుడు ఏం చేస్తారంటే అదర్స్ పెట్టేసి కింద వచ్చిన బాక్స్లో ఇక్కడ టీ షాప్ అని పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆర్ లైసెన్స్ దేనికి కావాలని అడుగుతున్నారు, అంటే అండర్ ఏ యాక్ట్ ప్రకారం. మీకు ఇప్పుడు మోస్ట్లీ ఏముంటాయంటే షాప్స్ వీటి రిలేటెడే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది క్లస్టర్స్లో. అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ 1988 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మనకి యాక్ట్స్లో ఉన్నాయి. మీకు డీటెయిల్గా కావాలంటే అది గూగుల్లో సెర్చ్ చేశారంటే మీకు యాక్ట్ రిలేటెడ్ మొత్తం డెఫినేషన్స్ ఏంటి, ఎవరెవరికి చేయొచ్చు ఎవరెవరికి చేయకూడదు అనేది వస్తుంది. సో సపోజ్ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉన్నారనుకోండి, వెహికల్స్, లారీలు ఇవి తోలే వాళ్ళు, వాళ్ళకి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా బిల్డింగ్ కట్టేదానికి కాంట్రాక్ట్ లేబర్ని హైర్ చేసుకున్నారు ఒక అతను, సో వానికి ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారు వేరే స్టేట్ నుంచి అంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ పనులు చేయడానికి ఎవరైనా వర్కర్స్ ఉన్నారంటే దానికి ఇది గ్రాట్యుటీ కోసము. నెక్స్ట్ సిగరెట్ వర్కర్స్ కోసం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ లైసెన్స్ కోసం అయితే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైనా కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు వాళ్ళ లైసెన్స్ కోసం అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు షాప్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం లైసెన్స్ కోసం చూస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ వర్కర్స్, కాంట్రాక్ట్, క్యాజువల్ ఆర్ డైలీ వర్కర్స్ అని ఉంది. సో డైరెక్ట్ వర్కర్స్ ఫర్ ఎగ్జాంపుల్ షాప్లో ఒకరు ఉన్నారనుకోండి, మేల్ 1 పెట్టండి. ఫీమేల్ ఎవరు లేరు అంటే 0 పెట్టండి. కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరు లేరు అనుకుంటే 0. సో డైలీ వేజెస్ కింద ఒకరు పని చేస్తున్నారు అనుకుంటున్నాను, వీళ్ళు ఒకరు పని చేస్తారు. టోటల్ వర్కర్స్ వచ్చి నా షాప్లో 3 మెంబర్స్ అనుకుంటున్నాను. సో షాప్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఏది ఉంటే దానికి నేమ్ పెట్టండి. దాని తర్వాత క్లాసిఫికేషన్ అంటే ఇది దేని కిందకి వస్తుంది, ఏపీఎస్ఆర్టీసీ కిందకి వస్తుందా, లేదా ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ, అదర్సా, పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి పెడుతున్నారా, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, లేదంటే ప్రొపరేటర్ సింగిల్ ఒకరే ఉన్నారు చిన్న షాప్ అంటే ప్రొపరేటర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోండి, మోస్ట్లీ అవే ఉంటాయి. నెక్స్ట్ కేటగిరీ, ఈ కింద కేటగిరీలో మీకు ఏది వస్తుంది, షాపా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంటా, మోటార్ ట్రాన్స్పోర్టా, బిల్డింగ్ ఏది, షాప్ అనుకోండి, నేను పెట్టిన టీ షాప్ కదా షాప్ సెలెక్ట్ చేసుకుంటాను. సో డోర్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది, డోర్ నెంబర్ ఇస్తాను. సో లొకాలిటీ కూడా ఏదో ఒకటి ఉంటుంది, లొకాలిటీ పెడుతున్నాను. సో తర్వాత ఏం చేస్తారంటే డిస్టిక్, మండలు, ఇంక కామన్ ఇవి తెలిసినవి ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్, మోస్ట్లీ మనము 30 days లోపల ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో చేసుకోవాలి. లేట్ అయినా పర్లేదు, ఏం ప్రాబ్లం కాదు, చేసుకోండి. సో ఇక్కడ మండలు, విలేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుంటాము. సో పిన్ కోడ్ ఏదైతే అడుగుతుందో అవి ఇవ్వండి, మీ ఏరియా పిన్ కోడ్ ఏది ఉంటే అది. ఇక్కడ మొబైల్ నెంబర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా పెట్టాలి, స్టార్ మార్క్ ఫీల్డ్ కాకపోయినా. మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వస్తుంది, ఆధార్ ఏదైతే మొబైల్ నెంబర్కి లింక్ అయిందో మోస్ట్లీ అదే ఇవ్వండి. సో నేను ఇక్కడ ఒక డమ్మీది ఇస్తున్నాను మీకు చెప్పడం కోసం. ఈమెయిల్ ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ప్రొపరేటర్ కాబట్టి ప్రొపరేటర్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ ఎప్పటి నుంచి ఉందో ఆ డేట్ పెట్టండి. ఒకవేళ ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఉంటుంది, లేకపోతే ఉండదు, ఇఫ్ అప్లికబుల్ మాత్రమే. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మామూలుగా ఇంకా స్టేట్, ఎంప్లాయర్ పేరు ఏంటి అది సెలెక్ట్ చేసుకోండి. ఎంప్లాయర్ పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా అది రాయండి, వాళ్ళ ఫాదర్ నేమ్ రాయండి. సో ఇంకా డిస్టిక్, ఇవన్నీ మీకు తెలిసిందే. మండలు చూపించడం కోసం రఫ్గా చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి, కంపల్సరీ ఇది ఫీల్డ్. ఇక్కడ డెసిగ్నేషన్, మీరు ఓనర్ అయితే ఓనరు, లేదంటే ఏదైతే అది, మీరు ఏది ఉంటే అది ఇవ్వండి. ఇప్పుడు 2 అడ్రస్లు సేమ్ అనుకోండి, అప్పుడు చెక్ చేయండి. డిఫరెంట్ అడ్రస్ అయితే కింద కూడా డిఫరెంట్గా రాయాల్సి ఉంటుంది. మీరు ఇఫ్ సెలెక్ట్ ఇఫ్ ప్రెసెంట్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ఎంప్లాయర్ ఆర్ మేనేజర్ ఆర్ ప్రొపరేటర్, మీరే ఎంప్లాయరు మీ ఇంటి దగ్గర బిజినెస్ పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు 2 సేమ్ అడ్రస్ వస్తాయి కాబట్టి సేమ్ పెట్టండి. ఒకవేళ డిఫరెంట్ అయితే డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే మళ్ళీ ఇక్కడ రాయాల్సి వస్తుంది అడ్రస్. సో ఇప్పుడు మీద ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది.
ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన ఇచ్చిన మీ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఓటీపీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి మీరు వెరిఫై కొట్టినట్లయితే వెరిఫైడ్ అనే డయలాగ్ బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది. సో, నేను ఒక ఎగ్జాంపుల్‌కి మీకు చూపిస్తాను ప్రెజెంట్. ఓటీపీ వెరిఫై చేయడం కోసం నేను కరెక్ట్ నెంబర్ ఇస్తున్నాను. సైట్ కొద్దిగా స్లోగా ఉంది. సో, మోస్ట్‌లీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను ఇది అప్డేట్ అయ్యేలోగా. సైట్ స్లో ఉంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమేమి కావాలో. ఎంప్లాయర్ ఫోటో ఎవరైతే ఓనర్ ఉంటే వాళ్ళ ఫోటో అండ్ సిగ్నేచర్ కావాల్సి వస్తుంది మనకి. తర్వాత వాళ్ళ ఆధార్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఆధార్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి మనము. తర్వాత ఆథరైజేషన్ లెటర్ గివెన్ బై ఎంప్లాయర్ అంటే సెల్ఫ్ ఆథరైజేషన్ వాళ్ళే నాదే ఇది బిజినెస్ అనేసి ఇస్తారు. సో, అదొక కాపీ కావాలి మనకి. దాంతోపాటు అప్లోడ్స్ ఎస్టాబ్లిష్మెంట్ అడ్రస్ కాపీ. ఇది షాప్ కానీ బిజినెస్ కానీ ఎక్కడైతే ఉందో సో, ఆ అడ్రస్ రిలేటెడ్ మనకు ఆ అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి. సో, ప్రొపరైటర్ ఆధార్ ఇద్దరు ఒకరైతే వాళ్ళదే 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లోడ్ చేసి మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫై కొట్టాక ఇక్కడ రిలేషన్‌షిప్ వస్తుంది మనకి. రిలేషన్‌షిప్ వచ్చేసి సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ, అదర్స్ అయితే అదర్స్ ఏది ఉంటే అది పెట్టేసేయండి. మీరు ఎంప్లాయర్‌కి ఏమవుతారో పెట్టేసి మీకు లాస్ట్‌లో ఫైల్స్ అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసి షో పేమెంట్ కొట్టారంటే మీకు ₹65 అడుగుతుంది. సో, ₹65 మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియేట్‌గా సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో, దీనికోసం మనకి ఎటువంటి ఎస్ఎల్ఏ పీరియడ్ గానీ ఏమీ లేదు. ఇమ్మీడియేట్‌గానే వస్తుంది. మీరు వెంటనే వాళ్ళు వచ్చిన వెంటనే ఆ సర్టిఫికేట్ అనేది ప్రింట్ తీసి ఇచ్చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ లేబర్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం కదా! సో, దీనికి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నవి ఇక్కడ షాప్స్ ఏదైతే ఉందో మోటార్ దీన్ని చూసుకొని అప్లై చేసుకోవాలి మనము. దానికి రిలేటెడ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంట్రాక్ట్ లేబర్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు. అప్పుడు మన కింద ఆప్షన్స్ అనేది మారుతాయి. అది నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా! కేటగరీ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి? గవర్నమెంట్ అయితే గవర్నమెంటు, పబ్లిక్ అయితే పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. వర్కర్స్ ఎంతమంది ఉన్నారో పెట్టండి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్టర్ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ లేబరు, కాంట్రాక్టర్ నేము, సో వాళ్ళ డీటెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఎక్కువ కాంట్రాక్టర్స్ అయితే ఎక్కువ పెడతారు, లేదంటే లేదు. సో ఇలాగా మనకి ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క రకమైన డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అవి పెట్టాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా మీ సేవ సర్వీసెస్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.